హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ మటన్ కర్రీ. మటన్ ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలిసిందేనండి. అయితే ఈ మటన్ కర్రీని పెద్ద హడావుడి లేకుండా చాలా సింపుల్గా మనం కుక్కర్లో చేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మటన్ అంతా కలిపేసి కుక్కర్లో పెట్టేసుకొని ఉప్పు కారం పసుపు వేసేసుకొని ఒక 7 విజిల్స్ రానిచ్చామంటే ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఏ విధంగా చేయాలో చూసేద్దామా? మటన్ని ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. కర్రీకి సరిపడా ఆనియన్స్ తీసుకోవాలండి. వాటిని మనం పొడుగ్గా కోసుకుందాము. రుచికి కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలని ఈ విధంగా పొడుగ్గా కోసేసుకుందాము. చూసారా, ఉల్లిపాయలని ఈ విధంగా పొడుగ్గా కోసేసుకున్నాము. కొత్తిమీరని కూడా సన్నగా తరిగేసుకుందాము. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాము. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా రోట్లోనే కొట్టేస్తానండి, కచ్చగానే వేసేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుందాము. కుక్కర్ పెట్టుకుని మనం తీసుకున్న మటన్కి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవగానే కోసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసుకోవాలండి. వేసుకున్నాక ఉల్లిపాయలు మగ్గేదాకా మనం వేపుకోవాలి. తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. చూసారా, ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని పచ్చివాసన పోయేదాకా వేపుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిందండి, 2 వేగిపోయాయి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మటన్ వేసేసుకుందాము. ఈ విధంగా మటన్ మొత్తం వేసేసుకున్నామండి. ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకుందాము. తర్వాత మసాలా పౌడర్ వేసుకుందాము. మసాలా పౌడర్ అంటే ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగ, యాలకులు, కొన్ని మిరియాలతో మనం ఇంట్లో చేసుకునే నార్మల్ మసాలా పౌడరే. నేను కర్రీకి సరిపడా మసాలా పౌడర్ వేస్తాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కర్రీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ కేజీ మటన్ తీసుకున్నానండి. కేజీ మటన్కి 1.5 గ్లాస్ వాటర్ వేసాను. అంటే మటన్లో మళ్ళీ వాటర్ ఊరుతుంది కాబట్టి గ్లాసున్నర వేసాను. ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసి గ్యాస్ని హైలో పెడితే 7-8 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూస్తాను. మూత తీసి చూస్తే ఇంకా వాటర్ ఉంది. మటన్ ఇంకా ఉడకలేదండి. 7 విజిల్స్ వచ్చినాయి, ఉడకలేదు. నేను ఇంకో 2 విజిల్స్ రానిస్తాను. అంటే 70% ఉడికింది, పూర్తిగా ఉడకలేదు. ఇంకో 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఇంకో 2 విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే మటన్ ఉడికిపోయిందండి. కాకపోతే కొంచెం వాటర్ ఉంది. ఆ వాటర్ని మనము ఎగురబెట్టేసుకుందాము. వాటర్ అంతా ఎగిరిపోతే మటన్ కర్రీ రెడీ. చూసారా, ఏ హడావుడి లేకుండా మనం కుక్కర్లో ఒక 7-8 విజిల్స్ రానిస్తే మటన్ కర్రీ రెడీ. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. నా రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.